హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత కూనా శ్రీశైలం గౌడ్ పై బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కూనా శ్రీశైలం గౌడ్ పైన మరోసారి నోటికొచ్చినట్లు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఫోర్జరీలు చేసి జైలుకు వెళ్లిన నాయకులు, రాజీవ్ గృహకల్ప నిందితులు సైతం శ్రీశైలం గౌడ్ పై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ప్రజాసేవకి ముందుండాలని హెచ్చరించారు. తెలంగాణ సంస్కృతిలో ఏ సంస్కృతి చెప్పిందండి? చీరలు, జాకెట్, గాజులు పంపించమని ఎమ్మెల్యేలకి మీరు మాకు ఎవరికైనా చెప్పారా? ఆ రోజు గతంలో మేము టీడీపీలో ఉన్నప్పుడు మాకు ఎవరికైనా తెలుసా మీరు పార్టీ మారుతుంది? మూడో కంటికి తెలకుండా మీరు టీఆర్ఎస్ కండువా కప్పుకొని వచ్చారు. మరి ఆ రోజు ఏమనాలి? ఇది కాదు కదా సంస్కృతి. మీరు అసలు ఏం భాష మాట్లాడుతున్నారు? 87,000 మెజార్టీ ఎందుకు ఇచ్చారండి? ప్రజల మంచి పరిపాలన అందించమని. ఈ విధంగా చడక్ భాష, చడక్ చాప్ భాష ఇవి మాట్లాడమని కాదు కదా ఎవరు ఇచ్చింది. మేము ఆ స్థాయి కాదు. అయినా కూడా మీరు మాట్లాడేది యావత్ కుత్బుల్లాపూర్ ప్రజలందరూ కూడా చాలా దూరదృష్టితో ఆలోచిస్తున్నారు. మీకు తగిన సమయంలో గుణపాఠం చెప్తారు. ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాం. నిన్న చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా. రేపు రాబోయే రోజు కార్పొరేట్ ఎలక్షన్ లో ఒక్క సీటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి గెలిచి చెప్పేయండి. అప్పుడు మీ దమ్మేందో, కాంగ్రెస్ దమ్మేందో తెలుస్తుందని